జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. గంజాయి స్మగ్లర్స్ కు కాకినాడ గేట్వేగా మారింది. నిత్యం జిల్లాలో ఏదో ఒక మూల గంజాయి పట్టుబడుతోంది. అయినా సరే గంజాయి స్మగ్లర్ తగ్గేదేలే అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కాకినాడను సెంటర్ గా చేసుకుని చైన్ సిస్టంలో రాష్ట్రాలు దాటించేస్తున్నారు కేటుగాళ్లు. కాకినాడ జిల్లా మీదుగా గంజాయి రవాణా జోరుగా జరుగుతోంది. పోలీసులు ఎంత దృష్టి సారించినా జిల్లాలో గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. విశాఖ, పార్వతీపురం, మన్యం, అల్లూరి ఏజెన్సీ నుంచి గంజాయిని సప్లై చేస్తున్న అక్రమార్కులు పక్కా ప్లాన్తో చేర్చాల్సిన చోటుకు సరుకును చేరుస్తున్నారు. సమీపంలో ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, చింతూరు నుంచి కాకినాడకు గంజాయి తరలిస్తున్నారు. కాకినాడ నుంచి తెలివిగా రాష్ట్రాలు దాటించేస్తున్నారు. గతవారం కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. కారు ఆపేందుకు యత్నించిన పోలీసులపై కారును ఎక్కించేశారు గంజాయి స్మగ్లర్లు. ఈ ఘటనలో 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీన్ని బట్టి గంజాయి గ్యాంగులు ఎంతగా పేట్రేగిపోతున్నాయో తెలుస్తోంది. గత ఏడాది 8000 కేజీల గంజాయిని సీజ్ చేశారు కాకినాడ జిల్లా పోలీసులు. పలువురిపై కేసులు నమోదు చేశారు. అయినా స్మగ్లర్లు భయపడడం లేదు. ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు జోరుగా యత్నాలు జరుగుతున్నాయి. గంజాయి నెట్వర్క్ నడిపే వారికి ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్తోనే సరుకును తరలిస్తారు. ఏజెన్సీ నుంచి కాకినాడకు తీసుకొచ్చేందుకు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. కాకినాడలో 3వ పార్టీకి సరుకిచ్చేస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇస్తారు. కాకినాడ నుంచి చేరాల్సిన ప్రాంతానికి గంజాయిని తరలించేందుకు మరో రేట్ చెబుతారు. ఆ రేట్కు ఫిక్స్ అయితే హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలతో పాటు ఒడిశాకు, పలు రాష్ట్రాలకు గంజాయి సరఫరా జరిగిపోతుంది. అయితే నెట్వర్క్ వాళ్ళు మాత్రం ఎక్కడా సీన్లో కనిపించరు. పోలీసులకు పట్టుబడరు. గంజాయి ఆర్డర్లన్నీ ఆన్లైన్లోనే నడుస్తున్నాయి. దీనికి సంబంధించి సమాచారం సేకరించిన పోలీసులు పక్కా ప్లాన్తో స్మగ్లర్ల భరతం పట్టేందుకు సిద్ధపడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు కొంతమంది స్మగ్లర్లు. గిరిజనులకు ఎరవేసి తమ పని పూర్తి చేసుకుంటున్నారు. వేలలో పెట్టుబడి పెట్టి లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు. గంజాయి సాగును గుర్తించిన వెంటనే దగ్ధం చేస్తున్నారు పోలీసులు. అయినా సరే ఏజెన్సీలో గంజాయి సాగు జరుగుతోంది. నిత్యావసర వస్తువులు, బియ్యం లోడ్లో గంజాయిని ఉంచి బోర్డర్ దాటించేస్తున్నారు. చెక్పోస్టుల దగ్గర ఆపినా తెలివిగా వ్యవహరించి తప్పించుకుంటున్నారు. ఏదేమైనా కాకినాడ గంజాయి స్మగ్లింగ్కు గేట్వేగా మారడంతో ఉన్నతాధికారులు మరింత సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది.